వెంకటేశ్ ఇక పైసలు ఎప్పుడు ఇస్తావు నా పిల్ల కోత కూర్చుంటాను కొట్టుకొని తిడతాండ్రా. నమస్తే పెద్ద. ఏంది అది చిలక జాతకం? చిలకతో తీస్తావా? కూసో కూసో. అమ్మ 2 చిలకలు ఉన్నాయి. జానకి రాముడు. మంచిగా కూసో. ఏం పేరే? ఒకటి జానకి అండి, ఒకటి రాముడు. జానకి రాముడు. అబ్బా మంచిగా పెట్టినావు పేరు. మొత్తం జాతకం అంతా చెప్తావా? పేరు బలం ఎలా ఉంది అలా చెప్తామండి. ఎలా ఉందో అలా చెప్తాం. నాకు చెప్తావా? చెప్తామండి. చెప్తావు. నాది పక్క పెట్టు, నేను కొన్ని తెలుసుకోవాలనుకుంటాను. మనం ఎట్లా చెప్తావు చూస్తాం. చిలకమ్మ ఎలా తీస్తా అలా చెప్తామండి. సరే, ఇప్పుడు చిలకమ్మ ఎట్లా తీస్తుంది? పెడతారు కదా పత్రాలు గిత్రాలు. కార్డు పెడతామండి. ప్రశ్న శాస్త్రం అని కార్డ్స్ ఉంటది. కార్డ్స్ పెట్టి దాన్ని బట్టి తీస్తుంది. చిలక తీస్తుంది. చిలక తీస్తుంది. మరి ఫస్ట్ అడగానా నేను? చెప్పండి, ఎవరి పేరు మీద చూడాలి? ఎవరి పేరు మీద అంటే ఎలక్షన్లు వస్తానే కానీ ఎరికే కదా, ఎలక్షన్లు వస్తాయి ఆంధ్రాలో. మరి అందులో మరి పవన్ కళ్యాణ్ సార్ మరి ఎట్లా గెలుతాడు, ఎట్లా ఎన్ని సీట్లు వస్తాయి, మరి గెలుతాడా గెలవదా, అలా ప్రభుత్వం వస్తుందా రాదా అని ఓసారి అడుగు. ఎవరి పేరు మీద చూడాలండి? పవన్ కళ్యాణ్ సార్ పేరు మీద. పవన్ కళ్యాణ్ సార్ పేరు మీద. పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష్యం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష్యం, జనసేన అధినేత గారి జ్యోతిష్యం ఎలా ఉంది చూడు. అట్లా మెల్లగా ఒకటి మంచిది. అంశ యోగం బలం ఎలా ఉంది చూడు. మెల్లగా చెట్టేసుడా. పవన్ కళ్యాణ్ జాతకంలో వచ్చిండు. ఆంజనేయ స్వామి వచ్చిండు. ఆంజనేయ స్వామి వాళ్ళు ఆంజనేయ స్వామి బాగా నమ్ముకుంటారు. జ్యోతిష్య బలంలా చాలా వరకు లక్ష్మి కాడ యోగ బలం ఉంది. మళ్ళా సంజీవుని పర్వతం ఎత్తుకొస్తున్న ఆంజనేయ స్వామి వచ్చిండు. అదృష్ట జాతకం ఉంది. షిరిడి సాయిబాబా వచ్చిండు. 2 రకాలు ఉంది. ఆంజనేయ స్వామి తొందరపాటు ఉండే ఆయన జ్యోతిషంలో చూసి రమ్మంటే కాల్చి వచ్చేది. ఇప్పుడు ఓపిక పెరిగింది ఆయన జాతకంలో. ఓపిక పెరిగిందట సార్ది, పవన్ కళ్యాణ్ సార్ది. ఆయన జాతకంలో చూడాలంటే మాత్రం రాజకీయ పరంగా కలిసి వచ్చే యోగం ఉంది ఆయన జాతకానికి. ఇప్పుడున్నది రాజకీయ పరంగా కలిసి వస్తుంది. ప్రజలకు ముఖ్యంగా మాత్రం తెలుగు రాష్ట్రాలకు సహకారం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్ర యోగ బలంలో కలిసి వచ్చే యోగం ఉంది. ఇప్పుడు సార్ గెలుతాడు అక్కడ? మరి ఆయన పోటీ చేస్తున్న స్థానం నుంచి గెలిచే అవకాశం అయితే చాలా వరకు ఉన్నాయండి. గెలిచే అవకాశం 22 మంది వాళ్ళు కూడా అక్కడ నిలిచబెట్టిన వాళ్ళ పరిస్థితి కూడా ఎట్లున్నది? మంచిగున్నదా? జనసేన ఈసారి అక్కడ మంచి సీట్లు ఉన్నాయని వచ్చిందండి. 21 సీట్ల కనీసం మాత్రం అందులో 15 సీట్లు నెగ్గే అవకాశం ఉంది. 15 సీట్లు గెలుతాడు జాతకం చెప్తాది. చిలకమ్మ వచ్చింది కరెక్ట్. 21 సీట్లలో మాత్రం 15 సీట్లన్నా గెలిచే యోగ బలం ఉన్నది. గెలిచే ఉన్నది. మరి సరే, ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ సారు పక్కా గెలుతాడంటావు? గెలిచే అవకాశం ఉందండి. అతను సహకారం చేసే అవకాశం ఉంది. 1-2 సార్లు ఓడిపోయినా కానీ మాత్రం ప్రజల గురించి మాత్రం సమాజం గురించి అన్నిటి గురించి ఆలోచించిన మనిషి. అన్నిటి గురించి మాత్రం నడిచే అవకాశం యోగ బలం ఉంది. అదృష్టం కూడా ఉంది, కష్టం కూడా ఉంది, యోగ బలం కూడా ఉందండి. మెజార్టీ ఎట్లా వస్తుంది? గెలుతాడు అని మెజార్టీ కూడా వస్తుందా? బాగా మెజార్టీ రాలేదండి. దీంట్లో గెలిచే యోగం వచ్చింది. గెలిచే యోగం వస్తుంది. ఇక మెజార్టీ వస్తుంది అని చెప్పలే కానీ గెలిచేది అని చిలకమ్మ చెప్పింది, అంతేనా? వచ్చింది. ఓకే ఓకే, అదే తెలుసుకుందామని నాకు బాగా పరిచయం పడ్డది. ఎలక్షన్లు వస్తానే కదా, అవకాశం ఉంది. ఏం పరిచయం పడకండి, గెలిచే అవకాశం ఉంది. పోయిన ఆయనకు కరెక్ట్ విజయలక్ష్మి వరించే అవకాశం ఉంది. ఇప్పుడున్నది. సరే.